వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులు, నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు, ఉన్నత స్థాయిలో ఒత్తిడిలకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు కూడా జరిగినాయి. లోపాలు ఎత్తి చూపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేత. సో నిన్న జస్టిస్ పిసి ఘోష్ ఆయన నుంచి నివేదికను స్వీకరిస్తున్న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా. దాదాపుగా నెలల తరబడి ఈ విచారణ జరిగింది. ఇందులో కేసీఆర్ని, హరీష్ రావుని, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటల రాజేందర్ని అండ్ చాలామంది ఇంజనీర్లని ఇందులో విచారించడం జరిగింది. విచారించి క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. ఎంతోమంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, వాటర్ ఎక్స్పర్ట్స్ కూడా ఇందులో భాగస్వాములై వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో దీని మీద వాళ్ళని కూడా పిలిచి విచారించడం జరిగింది. సో ఇవన్నీ క్రోడీకరించి ఒక తుది నివేదికని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తయారు చేసింది. ఆ నివేదికలో ఏమున్నది? ఆ నివేదిక ఇప్పుడు రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి రాబోతున్నది, వచ్చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్టులో బంతి ఉన్నది. ఏం యాక్షన్ తీసుకుంటాడో ఆ నివేదిక మీద ఇది అందరు ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగినాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్టుగా తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగినాయి. ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడిలకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక అవకతవకలు జరిగినాయి. ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నది. కాళేశ్వరం బ్యారేజీలపైన న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ గురువారం ఉదయం 11:30కి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ మొదలుకొని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీల వరకు ఎప్పుడు ఏం జరిగింది, రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులు అన్నది వివరంగా ఆ నివేదికలో తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అక్రమాలకు బాధ్యులుగా ప్రస్తావించిన వారినే కాకుండా మరికొందరి పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ నివేదికలో బాధ్యులుగా పేర్కొన్నట్టు సమాచారం. మరి తదుపరి కార్యాచరణ ఏంటి? జస్టిస్ ఘోష్ నివేదిక పైన ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన తర్వాత మంత్రివర్గంలో పెట్టి చర్చించి తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దీంతోపాటు బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి లోపాలు, వైఫల్యాలు జరిగినాయి, ఇందుకు బాధ్యులెవరు, వీటికి ఆధారాలు ఏంటి, ఇలాంటి అంశాలను కమిషన్ తన నివేదికలో పేర్కొన్నందున సిఐడి లేదా మరో సంస్థకు తదుపరి దర్యాప్తు కోసం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు విచారించి మళ్ళీ ఎంతకాలం పట్టాలి? ఏదేమైనా యాక్షన్ కావాలి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ అవకతవకల్లో వచ్చిన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు వీళ్ళంతా, దాన్ని జప్తు చేసి రాష్ట్ర ఖజానాలో వేయాలి. ఇది జరగాల. ఇది జరిగిన అరెస్టులు పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వము, ప్రజలు ఏం నష్టపోయారో అది రికవరీ కావాలి. మరి చేస్తారా? చూడాలి మరి ఏం చేస్తారన్నది. నివేదిక అయితే వచ్చింది. తప్పులు జరిగినాయి అన్నది 100% తప్పులు జరిగినాయి. కేసీఆర్ నుంచి మొదలుకుంటే కింది దాకా అందరి తప్పు ఉన్నది. వాడు నూనె శ్రీధర్ అంటోడు, ఇంకెవడెవడో హరిరామ్ నాయక్ అన్నట్టు ఆయన, ఇంకా ఆవిడ మురళీధర్ రావు, వీళ్ళందరి ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్ చేస్తే 100 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అవునా కాదా? ఇది ఓన్లీ 10% ప్రాజెక్టే. మళ్ళీ ఇంకా దీంట్లో రిజర్వాయర్లు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు అండ్ మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందే ఆ బాహుబలి మోటార్లు, కన్నెపల్లి పంపస్ ఇవన్నీ మునిగిపోయి, గోడగులు మొత్తం మునిగిపోయినాయి కదా. 1000 కోట్ల నష్టం జరిగింది కదా. మరి దాని మీద ఎంక్వైరీ ఏది? ఏట్లే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఎంక్వైరీ ఏట్లే. మరి మిగతా 90% ప్రాజెక్టు మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఇక్కడ ప్రభుత్వము రేవంత్ రెడ్డి యొక్క నిర్లక్ష్యం కూడా కొంత కనబడుతున్నది, డౌటే లేదు అందులో. మీరు ఓన్లీ 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ చేసి తప్పించుకుంటున్నారు. మిగతా 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డి కట్టిన మిగతా ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఏది? రిమైనింగ్ ప్రాజెక్టు మీద దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే కదా జనానికి. అయితే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎక్కడ దొరికిపోతాడు, అసలు కేసీఆర్ పాత్ర ఏంది? అందరు చాలామందికి ఒక ఇది. ఇప్పుడు చాలా సందర్భాల్లో కేసీఆరే నేను మనసు రంగరించి బయటకు తీసి బండకేసి కొట్టి నేనే కట్టిన ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే, కింద ఉన్న అధికారులంతా పై ఉన్నతాధికారులంతా కేసీఆర్ పేరు చెప్పారు. ఆయన చెప్పినట్టు చేసినాం అని. ఇందులో అతి ప్రధానమైనది ఏంటంటే, పిసి ఘోష్ కమిషన్ ఈ నివేదికలో చాలా స్పష్టంగా పొందుపరిచిన అంశం ఏంటట అంటే, మేడిగడ్డ ఆ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా ఎంక్వైరీ చేసిరట.
తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చేది పాత ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగం. కానీ కేసీఆర్ ఏం చేసిండు, నీటి లభ్యత లేదు, నీళ్ళు ఎక్కువ దొరుకుతాయి కింద మేడిగడ్డ దగ్గర అని చెప్పి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల, సుందిల నుంచి ఎల్లంపల్లి ఇట్లా నీళ్ళు ఎత్తిపోసే ఇది చేసిండు. దీనివల్లే కదా ఇప్పుడు మేడిగడ్డ కుంగడానికి ప్రధానమైన కారణం ఏంది, తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని అక్కడ కట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చిండు. సో ఈ లైన్ ఏదైతే ఉందో దీని మీద కూడా ఎంక్వైరీ జరిగి అందులో పొందుపరిచాడు. ఇక్కడ ఎవరి నిర్ణయం తీసుకున్నారు, కేసీఆర్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఆయనని కార్నర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. అంటే మొత్తం మూలమంతా ఆ ప్రాజెక్టు డిజైన్ని మార్చడమే మూలం కాబట్టి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చారు, ఇదే అసలైన మేడిగడ్డ కుంగడానికి, మొత్తం ఈ అవినీతి జరగడానికి ప్రధానమైన కారణం, మూల కారణమని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం జరిగింది అని అంటున్నారు. చూడాలి. ఇప్పుడు అన్ని పేపర్స్లో ఈ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. వేళ్ళన్నీ కేసీఆర్ వైపే, వ్యవస్థలు నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది, ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాలు ఎంపిక చేశారు. నేను ఇప్పుడు చెప్పింది అదే. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం కూడా కేసీఆర్దే. ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత. నేడు ముఖ్యమంత్రికి అందజేయబోతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం ఏంటంటే నాట్ ఓన్లీ 650 పేజీల నివేదిక, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 256 పేజీల కాగ్ రిపోర్ట్ కూడా రెడీగా ఉన్నది. దాంట్లో కూడా చాలా భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి. ఇంకా ఇది ఓన్లీ 3 బ్యారేజీలే, అది మొత్తం ప్రాజెక్ట్. విలేకరులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఏమంటున్నారంటే, జడ్జి గారు, విచారణలో నా పాత్ర ముగిసింది, ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నివేదిక సిద్ధం చేశాం, విచారణతో ముడిపడిన అంశాల కోసం మళ్ళీ హైదరాబాద్కు రాలేను, నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు. ఆయన పని ఆయన పర్ఫెక్ట్గా చేసిండు, అయిపోయింది. ఇక ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా లేదని ఆయన పరిధికి సంబంధించిన అంశం కాదు. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అన్నది.